Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యము ప్రకారము ప్రవర్తించు వారనై ఉండుడి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. But be doers of the word and not hearers only, deceiving yourselves. James chapter 1 verses 22. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు నీతో నాతో మరి మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యము ప్రకారము ప్రవర్తించు వారనై ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, భక్తుడైన యాకోబు కూడా దేవుని యొక్క మాటలను గురించి, దేవుని యొక్క వాక్యమును గురించి మాట్లాడుతున్నాడు. మన జీవితాలలో మనము కూడా అనేక తప్పులు చేస్తూ ఉంటాం, కానీ అనేక సార్లు త్రోవ తప్పి నడుస్తూ ఉంటాం. కానీ వాటిని బట్టి మనం ఏం చేయాలంటే వాక్యానుసారంగా మనము జీవించాలి. వాక్యము అనే ఆ యొక్క విత్తనాన్ని మనం కలిగి ఉండాలండి. ప్రతిరోజు మనం వాక్యం చదువుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తే మనలో కూడా దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని మనం నడవటానికి దేవుడు దారి చూపిస్తాడు, మంచి జ్ఞానము దయచేస్తాడు. కనుక మనము దేవుని వాక్యమును విని వాటి ప్రకారం జీవించాలి. మనల్ని మనమే మోసపుచ్చుకొనకూడదు. దేవుడు అందరికీ కూడా ప్రభువై ఉన్నాడు, తండ్రి అయి ఉన్నాడు. చూడండి, మనము దేవుని యొక్క బిడ్డలమై ఉన్నాం. మనము మన యొక్క తలంపులు కానీ ఆలోచనలన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం, దేవుని యొక్క చిత్తానుసారంగా జరగటానికి మనము ప్రార్థన చేసుకోవాలి. దేవుని మనము అడగాలి. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కనుక మనము వాక్యానుసారమైన జీవితాన్ని మీరు మనందరం కూడా కలిగి ఉందుము కాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశిష్టుడైన యేసయ్య, నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నీ వాక్యము విని ప్రభువా వాటి ప్రకారం మేము జీవించడానికి గాని ప్రవర్తించడానికి గాని ప్రభువా మాకు మంచి ఆలోచన బలమును, మంచి బుద్ధి జ్ఞానమును మాకు నీ వాక్యించిన వారందరికీ దయచేయండి. ఈ వాక్యం చదువుకోవడానికి ప్రభువా వాక్యానుసారమైన జీవితాన్ని మేమందరము కూడా కలిసి వాక్యమును ధ్యానిస్తూ నేను సేవించే బిడ్డలంగా ఉండే అట్టి కృపా కాపుదల మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.